అస్సలాముఅలైకుం. ముందుగా అందరికీ నమస్కారం. నిన్న మైనార్టీ ఆత్మీయ సదస్సు నగర కమిటీ ఆధ్వర్యంలో మన ఫంక్షన్ హాల్లో చేసుకోవడం జరిగింది. అక్కడ వచ్చి మైనార్టీలంతా తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇది ఊరవలేక కొంతమంది వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, మేయర్ మీద ప్రెస్ మీట్ పెట్టి మా వైకుంఠ ప్రభాకర్ చౌదరి మీద, తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు పెట్టడం జరిగింది. వైసీపీ నాయకులకి, కార్పొరేటర్కి, మేయర్కి ఒకటే తెలియజేస్తున్నాం, అయా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఎక్కడ సంక్షేమ పథకం చేస్తా మైనార్టీలకి? తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దుకాన్ మకాన్ కానీ, దుల్హన్ పథకం కానీ, విదేశీ విద్య కానీ అలా చెప్పుకుంటూ పోతే వందల సంక్షేమ పథకాలు వచ్చి పాంప్లెట్లతో సహా పంచాం. ఆనాడు నిన్న 20వ తేదీ జరిగిన సదస్సులో మీకు చిత్తశుద్ధి ఉంటే 80% పూర్తయిన హజ్ కమిటీ హజ్ హౌస్ కడపలో 20% పెండింగ్ ఉంది, అది పూర్తి చేశారా అని మీకు ఈ సభాముఖంగా మీకు అడుగుతా ఉన్నాం. ఈ వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి, అయా తెలుగుదేశం పార్టీలో ఒకరు కూడా అన్యాయం జరగలేదు, సంక్షేమ పథకాలు అందరికీ అందాయి. ఒకరి మీద దాడి జరిగిందని పేపర్లో కానీ న్యూస్లో కానీ విన్నారా? ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మైనార్టీ నాయకులు ఓటు దందుకొని గద్దెనెక్కి మీ సీఎం ఈరోజు మైనార్టీలో దాడులు జరుగుతుంటే యాపదు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఖండించలేదు, ఒకరిని శిక్ష చేయలేదు. ఇదే మీ ప్రభుత్వం చేస్తున్న మైనార్టీల సంక్షేమం అంటే? అన్యాయస్తులు అన్యాయం అయిపోతా అంటే మైనార్టీల సంక్షేమం లేదు. ఏమన్నా మాట్లాడితే అమ్మఒడి ఇస్తాను అందరికి. అమ్మఒడి ఎంతమందికి ఇస్తున్నారు? అమ్మఒడి పింఛన్ అన్నారు, 45 ఏళ్ళుగా మైనార్టీలు ఆడవాళ్ళకి పింఛన్ అన్నారు. ఇప్పుడు ఏమంటారు? చేయూతి ఇస్తున్నారు అన్నమాట. మాట తిప్పడం మీకే నిజం కాదా? ముందుగా చెప్తున్నాం, వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం, రాబోయే రోజులు మా వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారిని తెలుగుదేశం పార్టీ మీద యోగా వెళ్తే ఖబర్దార్.